Hello everyone, this is Prashant. So today we are going to discuss JEE Mains 2025 Session 2 April 7th Maths paper. Okay, here we go with first question. So మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చిండు x plus 5y minus z equal to 1, 4x plus 3y minus 3z equal to 7, 24x plus y plus lambda z equal to mu అని ఇచ్చింది. సో మనకు ల్యాండా కామా మ్యూ బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ హ్యావ్ ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ అన్నాడు. సో ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్కి ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉన్నాయి అని చెప్పింది. సో దెన్ ది నెంబర్ ఆఫ్ ది సొల్యూషన్స్ ఆఫ్ దిస్ సిస్టమ్ ఇఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఆర్ ఇంటీజర్స్ అండ్ సాటిస్ఫై 7 less than or equal to x plus y plus z less than or equal to 77 అడిగాడు. ఎక్స్ కామా వై కామా జెడ్ ఇంటీజర్స్ అవ్వాలి, మళ్ళీ ఇంకో కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వాలి. 7 less than or equal to x plus y plus z less than or equal to 77 అని ఉండాలి. సో మనకి ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్కి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉండాలంటే మన క్రామర్స్ మెథడ్ ప్రకారం x ఈక్వల్ టు డెల్టా 1 బై డెల్టా, y ఈక్వల్ టు డెల్టా 2 బై డెల్టా, z ఈక్వల్ టు డెల్టా బై డెల్టా 3 బై డెల్టా అని తెలుసు. ఓకే, ఇప్పుడు డెల్టా అంటే డెట్ ఆఫ్ x కోషంట్, y కోషంట్, z కోషంట్. ఓకే, ఇప్పుడు డెట్ ఆఫ్ 1, 4, 24, 5, 3, 1, -1, -3 లాంబ్డా ఈక్వల్ టు 0 అవ్వాలి. ఓకే, ఈ డెట్ని ఎక్స్పాండ్ చేసామనుకోండి. 1 ఇంటూ 3 లాంబ్డా ప్లస్ 3, -5 ఇంటూ 4 లాంబ్డా ప్లస్ 72, -1 ఇంటూ 4 - 72. ఓకే, అది ఈక్వల్ టు 0 చేసామనుకోండి, లాంబ్డా ఈక్వల్ టు -17 మనకు డైరెక్ట్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం మ్యూ కనుక్కోవాలంటే ఇన్ఫినిట్ సొల్యూషన్స్ ఉండాలంటే కండిషన్ ఏంటి? డెల్టా 1 0, డెల్టా 2 0, డెల్టా 3 0 అవ్వాలి, డెల్టా ఈక్వల్ టు 0 అవ్వాలి. ఓకే, ఇప్పుడు డెల్టా 1 ఈక్వల్ టు 0 చేసామనుకోండి, డెల్టా 1 అంటే ఏం లేదు, ఇక్కడ ఎక్స్ కోషన్స్ ఉంటాయి కదా, ఇక్కడ 1 4 24 ఉంది. 1 4 24ని 1 7 మ్యూతో రీప్లేస్ చేసింది. సో మనకు డెల్టా 1 వచ్చేసి 1 7 మ్యూ 5 3 1 -1 -3 -17 ఈక్వల్ టు 0 చేసాం. సో ఈ డెట్ని ఎక్స్పాండ్ చేద్దాం మనం ఇప్పుడు. 1 ఇంటూ -51 ప్లస్ 3, -5 ఇంటూ -119 ప్లస్ 3 మ్యూ ఈక్వల్ టు 0. ఓకే, సో మనకు ఈ డెట్ని ఎక్స్పాండ్ చేసి మ్యూ వాల్యూ వచ్చేసి మనకు 45 మ్యూ వాల్యూ 45 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్స్ కామా వై కామా జెడ్ బిలాంగ్స్ టు ఇంటీజర్స్ అన్నాడు. ఇంకో కండిషన్ ఏమి ఇచ్చిండు? 7 less than or equal to x plus y plus z less than or equal to 77 అని ఇచ్చిండు. నేను ఫస్ట్ ఈ 2 ఈక్వేషన్స్ని కన్సిడర్ చేస్తాను ఇప్పుడు. ఇప్పుడు ఈ ఫస్ట్ 2 ఈక్వేషన్స్ని కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ మనకు జెడ్ ఈక్వల్ టు సమ్ పి అనుకుంటా, ఇంటీజర్. ఓకే, అనుకున్నప్పుడు ఇక్కడ x ప్లస్ 5y మైనస్ పి ఈక్వల్ టు 1 ఒక ఈక్వేషన్, x ప్లస్ 5y ఈక్వల్ టు 1 ప్లస్ పి ఒక ఈక్వేషన్. సో మనకి ఇక్కడ x ప్లస్ 5y మైనస్ పి ఈక్వల్ టు 1 అంటే x ప్లస్ 5y ఈక్వల్ టు 1 ప్లస్ పి. సో సిమిలర్గా సెకండ్ ఈక్వేషన్ 4x ప్లస్ 3y ఈక్వల్ టు 7 ప్లస్ 3p. సో మనకు ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి ఎక్స్ కామా వై ఇన్ టర్మ్స్ ఆఫ్ పీ కనిపెడతాను. ఎక్స్ కామా వై ఇన్ టర్మ్స్ ఆఫ్ పీ వచ్చేసి y వచ్చేసి p - 3/17 వస్తుంది, x వచ్చేసి 12p + 32/17 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇంకో కండిషన్ ఇచ్చింది, 7 less than or equal to x plus y plus z less than or equal to 77 అండి. సో నేను ఎక్స్ కామా వై కామా జెడ్ వాల్యూస్ వచ్చేసి జెడ్ వాల్యూ వచ్చేసి p, x ఈక్వల్ టు 12p + 32/17, y ఈక్వల్ టు p - 3/17. ఆ 3 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా. ఓకే, నాకు ఫైనల్గా ఇన్ఈక్వాలిటీ వచ్చేసి సింప్లిఫై చేసిన తర్వాత 119 - 20 less than or equal to 30p less than or equal to 1309 - 29 వస్తుంది. సో అక్కడి నుంచి పీకి మన రేంజ్ వస్తుంది 3 less than or equal to p less than or equal to 42 points something. సో జెడ్ ఇంటిజర్ అవ్వాలి కదా. సో
పీ వాల్యూ వచ్చేసి 3 నుంచి 42 మధ్యలో ఉంటుంది. ఇక్కడ మళ్ళీ y కూడా 17 మల్టిపుల్ అవ్వాలి. ఎక్స్ కామా వై కామా జెడ్ ఆర్ ఇంటిజర్స్ అన్నాడు కదా. ఇక్కడ మనకి y ఏమవ్వాలి, p-3 వచ్చేసి 17 మల్టిపుల్ అవ్వాలి. సో నేను అదే రాస్తున్నాను ఇక్కడ, p-3 ఈక్వల్ టు సమ్ 17 ఇంటూ k, p-3 ఈక్వల్ టు సమ్ 17 ఇంటూ k. ఇక్కడ k 0 పెడితే నాకు p వాల్యూ 3 వస్తుంది, k 1 పెడితే నాకు p వాల్యూ 20 వస్తుంది, p వాల్యూ 20 వస్తుంది. k 2 పెడితే నాకు p వాల్యూ 37 వస్తుంది, k 3 పెడితే p ఈక్వల్ టు 54 వస్తుంది, k 4 పెడితే p ఈక్వల్ టు 71 వస్తుంది, k 5 పెడితే p 85 అయిపోతుంది. కానీ వాడు x ప్లస్ వై ప్లస్ జెడ్ 7 నుంచి 77 మధ్యలో ఉండాలన్నాడు కదా. సో మనకి అది నెగ్లెక్ట్, అది అంటే ఆ వాల్యూ కన్సిడర్ చేయము. ఇప్పుడు ఈ 2 వాల్యూస్ చెక్ చేద్దాం, 54, 71. ఇప్పుడు ఇక్కడ p 54 పెడితే x కూడా ఇంటిజర్ అవ్వాలి, మళ్ళీ 71 పెట్టిన x ఇంటిజర్ అవ్వాలి. సో ఇక్కడ ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వదు కాబట్టి సో ఈ 2 వాల్యూస్ కూడా మనం తీసుకోము. మనం తీసుకునేది ఇంకా ఈ 3, p ఈక్వల్ టు 3 ఒకటి, 20 ఒకటి, 37 ఒకటి. సో మనకు నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ దిస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే ఎక్స్ కామా వై కామా జెడ్ ఇంటిజర్స్ అవ్వాలి. ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయ్యేటట్టు ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయంటే 3 అని చెప్తాం. సో మనం ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. లెట్ ఏ ఈక్వల్ టు ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు ఆర్ స్క్వేర్, మోడ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4, mod of beta minus 5 less than or equal to 6, b equal to alpha comma beta belongs to r square, 16 into alpha minus 2 whole square plus 9 into beta minus 6 whole square less than or equal to 144 ఇచ్చిండు. సో మనం ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బియా, బి ఈ సబ్సెట్ ఆఫ్ ఏనా, ఈ కండిషన్స్ చెక్ చేయాలన్నమాట. సో మనకి బి వచ్చేసి ఎలిప్టికల్ రీజియన్ అనమాట. ఆల్ఫా మైనస్ 2 హోల్ స్క్వేర్ బై 9 ప్లస్ బీటా మైనస్ 6 హోల్ స్క్వేర్ బై 16 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇది వచ్చేసి ఎలిప్టికల్ రీజియన్ అనమాట. సో మనం చూసామనుకోండి, ఇక్కడ మోడ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అంటే -4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా మైనస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. మళ్ళీ బీటా మైనస్ 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 అంటే -6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బీటా మైనస్ 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6. సో ఇక్కడ నుంచి మనకు ఆల్ఫా రేంజ్, బీటా రేంజ్ వస్తుంది. -3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, ఇంకోటి వచ్చేసి -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బీటా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 11. ఓకే, నెక్స్ట్ మనం క్యాపిటల్ బి వచ్చేసి ఎలిప్టికల్ రీజియన్ అనమాట. ఇది ఆల్ఫా మైనస్ 2 హోల్ స్క్వేర్ బై 9 ప్లస్ బీటా మైనస్ 6 హోల్ స్క్వేర్ బై 16 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, నాకు ఇక్కడ ఈ 2 ఉండడం ఇష్టం లేదు, 2,6. సో నేను ఆరిజిన్ వచ్చేసి 2,6కి షిఫ్ట్ చేస్తున్నాను. సో నాకు క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ బై 9 ప్లస్ వై స్క్వేర్ బై 16 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఒకటి. ఇక్కడ ఆరిజిన్ షిఫ్ట్ చేసా కదా, క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ 2 అనమాట, క్యాపిటల్ వై ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ 6. సో ఇక్కడ నేను అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, ఎక్స్కి వచ్చేసి రేంజ్ నాకు -5 to 3 వస్తుంది, వైకి వచ్చేసి రేంజ్ నాకు -7 to 5 వస్తుంది. సో -3 కామా ఎక్స్ ఇక్కడ -3 ఉంది, ఎక్స్ ఈక్వల్ టు -5 అంటే ఇది. సో వై ఈక్వల్ టు 5 అంటే ఇది, వై ఈక్వల్ టు -7 అంటే ఇది. సో ఈ రెండు ఇన్ఈక్వాలిటీలు వచ్చేసి ఈ రీజియన్ మొత్తం కవర్ అవుతుంది, ఈ రీజియన్ మొత్తం కవర్ అవుతుంది. మనకి ఈ ఎలిప్టికల్ రీజియన్ వచ్చేసి ఈ ఎలిప్టికల్ ఈ కర్వ్ ఉంది కదా, ఎక్స్ స్క్వేర్ బై 9 ప్లస్ వై స్క్వేర్ బై 16 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సో ఈ మొత్తం ఈ రీజియన్ వచ్చేసి ఇదనమాట. సో మనకి ఇది చూస్తే ఈ బయటది ఈ రెక్టాంగిల్ షేప్డ్ ఏరియా వచ్చేసి ఏ అనమాట, ఇది వచ్చేసి బి అనమాట. ఇప్పుడు ఏలో బి ఉంది అంటే ఏ ఈజ్
ఇక్కడ ఇప్పుడు ఏలో బి ఉంది అంటే బిఈ సబ్సెట్ ఆఫ్ ఏ అనమాట. ఓకే, అంతే. ఇప్పుడు బి ఈస్ సబ్సెట్ ఆఫ్ ఏ, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. Let a bar comma b bar be vectors of the same magnitude such that mod of a bar plus b bar plus mod of a bar minus b bar by mod of a bar plus b bar minus mod of a bar minus b bar equal to root 2 plus 1 అని ఇచ్చింది. దెన్ mod of a bar plus b bar whole square by mod a square వాల్యూ అడిగింది. ఇక్కడ మనం చూస్తే ఈ రేషియో రూట్ 2 plus 1 ఇచ్చింది. మనం కాంపోనెంట్ డివిడెండ్ అప్లై చేద్దాం. సో న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్. సో న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 2 ఇంటూ మోడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బీ బార్ అనమాట. బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ అంటే 2 ఇంటూ మోడ్ ఆఫ్ ఏ బార్ మైనస్ బీ బార్ అనమాట. సో ఇక్కడ బై 1 ఉంది కదా, సో మనకు రూట్ 2 ప్లస్ 2 బై రూట్ 2 వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా మోడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బీ బార్ ఈక్వల్ టు 1 ప్లస్ రూట్ 2 ఇంటూ మోడ్ ఆఫ్ ఏ బార్ మైనస్ బీ బార్ వస్తుంది. సో మనం ఏం చేద్దామంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మోడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బీ బార్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 ప్లస్ రూట్ 2 హోల్ స్క్వేర్ వచ్చేసి 3 ప్లస్ 2 రూట్ 2 అనమాట ఇంటూ మోడ్ ఆఫ్ ఏ బార్ మైనస్ బీ బార్ హోల్ స్క్వేర్. సో 2 ఇంటూ మోడ్ ఏ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ బార్ డాట్ బీ బార్. మనకి ఏంటి ఇక్కడ మోడ్ ఆఫ్ ఏ బార్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ బీ బార్ అని క్వశ్చన్లో ఇచ్చింది అనమాట. మ్యాగ్నిట్యూడ్స్ ఈక్వల్ అన్నాడు. సో మనం మోడ్ ఏ స్క్వేర్ ప్లస్ మోడ్ బీ స్క్వేర్ని 2 ఇంటూ మోడ్ ఏ స్క్వేర్ అని రాసాం. మనం ఇక్కడ ఏ బార్ డాట్ బీ బార్ అంటే మోడ్ ఏ ఇంటూ మోడ్ బీ ఇంటూ కాస్ట్ థీటా మళ్ళీ. సో అలా మనకు 2 ఇంటూ మోడ్ ఏ స్క్వేర్ ఇంటూ 2 ప్లస్ రూట్ 2 రూట్ 2 ఈక్వల్ టు 2 ఇంటూ ఏ బార్ డాట్ బీ బార్ ఆఫ్ 4 ప్లస్ 2 రూట్ 2 వస్తుంది అనమాట. ఇక్కడ మోడ్ ఏ స్క్వేర్ని లెఫ్ట్కి పంపించిండు, ఏ బార్ 2 ఇంటూ ఏ బార్ డాట్ బీ బార్ని రైట్కి పంపించింది. ఓకే, మనం ఇక్కడ నుంచి మనకు ఏ బార్ డాట్ బీ బార్ బై మోడ్ ఏ స్క్వేర్ వాల్యూ వచ్చేసి 1 బై రూట్ 2 వస్తుంది. ఏ బార్ డాట్ బీ బార్ బై మోడ్ ఏ స్క్వేర్ అంటే కాస్ట్ థీటా, మోడ్ ఏ ఇంటూ మోడ్ బీ ఇంటూ కాస్ట్ థీటా బై మోడ్ ఏ స్క్వేర్ కదా, మోడ్ ఏ ఈక్వల్ టు మోడ్ బీ అన్నాడు కాబట్టి మోడ్ ఏ స్క్వేర్ బై మోడ్ ఏ స్క్వేర్ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, మనకేం అడిగింది, మనకేం వాల్యూ అడిగింది, ఏ బార్ మోడ్ ఏ బార్ ప్లస్ బీ బార్ హోల్ స్క్వేర్ బై మోడ్ ఏ స్క్వేర్ వాల్యూ అడిగింది. అంటే 1 ప్లస్ మోడ్ బీ స్క్వేర్ బై మోడ్ ఏ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ బార్ డాట్ బీ బార్ బై మోడ్ ఏ స్క్వేర్ అనమాట. ఇప్పుడు ఏ బార్ డాట్ బీ బార్ బై మోడ్ ఏ స్క్వేర్ అంటే 1 బై రూట్ 2, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. మోడ్ బీ స్క్వేర్ బై మోడ్ ఏ స్క్వేర్ అంటే మళ్ళీ 1, సో 2 ప్లస్ రూట్ 2 అనమాట ఆ మొత్తం వాల్యూ. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. మనకు లెట్ P be the number of triangles that can be formed by joining vertices of a regular polygon of n sides and Q be number of quadrilaterals that can be formed by joining vertices of P. ఓకే, మనకి ఒక n సైడెడ్ పాలిగాన్ ఇచ్చాడు అనమాట. సో దాని నుంచి P నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫామ్ చేశాడు, Q నెంబర్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ ఫామ్ చేశాడు. మనకి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ కావాలంటే ఆ పాలిగాన్ యొక్క ఎన్ని సైడ్స్ ఉన్నాయి, n సైడ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు n పాయింట్స్లో నుంచి ఏవో 3 పాయింట్స్ సెలెక్ట్ చేస్తే ఆ మూటిని జాయిన్ చేసామనుకోండి, అప్పుడు ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుద్ది. సో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ వచ్చేసి డైరెక్ట్గా NC3. నెంబర్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ అంటే ఏవో ఒక 4 పాయింట్స్ సెలెక్ట్ చేస్తాం n పాయింట్స్లో నుండి, సో NC4. మనకి ఏం వాల్యూ ఇచ్చిండు, NC3 ప్లస్ NC4 వచ్చేసి 126 అని ఇచ్చాడు. ఓకే, NC3 ప్లస్ NC4 ఈక్వల్ టు 126 అని ఇచ్చాడు. మనకు ఫార్ములా తెలుసు, NCR ప్లస్ NCR మైనస్ 1 ఈక్వల్ టు n ప్లస్ 1 CR అని. సో మనకి n ప్లస్ 1 C4 ఈక్వల్ టు 126. సో మనకి ఇక్కడ నుంచి మనకి n వచ్చేసి 8 వస్తుంది. ఓకే, n 8 వచ్చింది కదా. ఇప్పుడు x స్క్వేర్ బై 16 ప్లస్ y స్క్వేర్ బై 8 ఈక్వల్ టు 1 అనమాట ఈ ఎలిప్స్ వచ్చేసి. సో దీనికి ఇది A గ్రేటర్ దాన్ B ఎలిప్స్.
సో మనకి ఎక్సెంట్రిసిటీ ఫార్ములా ఏంటి, √1 - b²/a². స్టాండర్డ్ ఎలిప్స్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే ఈ వాల్యూ వచ్చేసి a², ఈ వాల్యూ వచ్చేసి b². సో √1 - 8/16 అనమాట. సో ఆ వాల్యూ వచ్చేసి ఎక్సెంట్రిసిటీ వాల్యూ 1/√2 వస్తుంది. సో మనకి ఏ ఆప్షన్ కరెక్ట్, ఆప్షన్ ఏ కరెక్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ మూవ్ ఆన్ టు ది 5th క్వశ్చన్. సో మనకి లెట్ ర్యాండమ్ వేరియబుల్ x టేక్స్ వాల్యూస్ 0, 1, 2, 3 విత్ p of x = 0 = p of x = 1 = సమ్ p అన్నాడు. మళ్ళీ p of x = 2 = p of x = 3 అన్నాడు. అండ్ e of x² = 2 × e of x అన్నాడు. ద వాల్యూ ఆఫ్ 8p - 1. ఫస్ట్ మనం ఇలా రాసుకుంటాం అనమాట. మనకి x = ర్యాండమ్ వేరియబుల్ x = 0, 1, 2, 3. p of x = x వచ్చేసి ప్రాబిలిటీ వచ్చేసి p of x = 0 = p of x = 1 = p అని ఇచ్చింది వాడే. మనం p అని తీసుకుందాం. p of x = 2 = p of x = 3 అని ఇచ్చిండు. అది మనం ఇంకో వేరియబుల్ q అనుకుందాం. ఓకే, e of x² = 2 × e of x అన్నాడు. ఇప్పుడు e of x² అంటే స్టాండర్డ్ నోటేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. సిగ్మా i = 0 to 3. ఓకే, n ఉంటే n వరకు. ఓకే, i² × p of x = xi అనమాట. i² × p of x = xi. ఇప్పుడు మళ్ళీ e of x అంటే సిగ్మా i = 0 to ఇక్కడ 3 వరకు ఉంది కాబట్టి 3 వరకు అని రాస్తున్నా. n ఉంటే n వరకు అనమాట. i × p of x = xi. సో మనకి e of x² అంటే 0² × p + 1² × q + 2² × q + 3² × q. ఓకే, మనకి ఆ వాల్యూ వచ్చేసి p + 13q వస్తుంది. మనకి e of x అంటే మళ్ళీ 0 × p, 1 × p, 2 × q, 3 × q. సో p + 5q అనమాట. p + 3q = 2 × p + 5q అని ఇచ్చింది. p + 13q = 2 × p + 5q అని ఇచ్చింది. e of x² = 2 × e of x అని వాడు క్వశ్చన్లోనే ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి p = 3q అని ఒక రిలేషన్ వస్తుంది. ఇప్పుడు మనకి ఏం తెలుసు, మళ్ళీ సమ్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీస్ 1 అని తెలుసు. సో మనకి p + p + q + q = 1 కదా. సో మనకి ఇక్కడ నుంచి p + q = 1/2 వస్తుంది. ఈ 2 ఈక్వేషన్ సాల్వ్ చేసాం అనుకోండి, q = 1/8, p = 3/8 వస్తుంది. వాడు అడిగింది 8p - 1 వాల్యూ అడిగింది. సో 8 × 3/8 - 1 వాల్యూ వచ్చేసి 2 అనమాట. సో 8p - 1 వాల్యూ వచ్చేసి 2 అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. If the orthocenter of the triangle formed by the lines y = x + 1, y = 4x - 8 and y = mx + c is at 3, -1 అన్నాడు. దెన్ m - v వాల్యూ అడిగింది. ఇప్పుడు చేద్దాం. సో నేను ఇది y = x + 1 అనమాట. y = 4x - 8 అని ఈ లైన్ తీసుకున్నా. pbని వచ్చేసి y = x + 1 అని తీసుకున్నా. pcని వచ్చేసి y = 4x - 8 అని తీసుకున్నా. సో నేను pc లైన్కి pb లైన్కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనుకున్నా. ఆ వాల్యూ వచ్చేసి నాకు 3, 4 వచ్చింది. ఆర్థో సెంటర్ 3, -1 అన్నాడు. సో నేను bc లైన్ అనేది y = mx + c అని తీసుకున్నా. ఇప్పుడు నేను పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఇది. ఇప్పుడు ఆర్థో సెంటర్ అంటే ఏంటి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్, పర్పెండిక్యులర్ ఆల్టిట్యూడ్స్. ఓకే, ఇప్పుడు వచ్చేసి నాకు బీసీ లైన్ ఉంది కదా, ఈ పిహెచ్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది కదా, పిహెచ్ లైన్కి. సో ఇది ఆల్టిట్యూడ్ అనమాట, ఇది 90 degrees ఉంటుంది. పిహెచ్ లైన్ అనేది బీసీ లైన్కి 90 degrees
యాంగిల్ కాబట్టి పర్పెండిక్యులర్. సో స్లోప్స్ ప్రొడక్ట్ ఈక్వల్ టు -1. ఈ లైన్ స్లోప్ ఎంత? పిహెచ్ లైన్ 4 మైనస్ ఆఫ్ -1/3 - 3 అంటే 5/0 స్లోప్ అంటే ఇన్ఫినిటీ ఇంటూ దీని స్లోప్ ఎంత? m ఈక్వల్ టు -1 అవ్వాలి. సో నేను ఇది అటు సైడ్ తీసుకెళ్తే ఈ లైన్ యొక్క స్లోప్ 0 వస్తుంది. అంటే ఈ లైన్ వచ్చేసి y ఈక్వల్ టు కాన్స్టెంట్ అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నేను ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా y ఈక్వల్ టు x+1, ఈ లైన్ మీద ఒక పాయింట్ తీసుకుంటా. ఇది నేను y ఈక్వల్ టు c కాబట్టి ఇక్కడ c అని తీసుకుంటా. y ఈక్వల్ టు c తీసుకున్నాం b అనే పాయింట్. ఇక్కడ నుంచి నాకు x ఏమవుతుంది? y ఈక్వల్ టు c తీసుకుంటే x వచ్చేసి c-1 అవుతుంది అనమాట. సో మళ్ళీ నాకు ఇంకో రిలేషన్ ఏంటంటే ఇప్పుడు బీటీ అనేది ఇంకో ఆల్టిట్యూడే కదా బీటీ. ఈ బీటీ వచ్చేసి పీసీకి పర్పెండిక్యులర్ ఉంటుంది. సో మనకి ఈ పీసీ లైన్ స్లోప్ ఎంత? 4. ఓకే, ఇప్పుడు సిహెచ్ ఉంది కదా ఇక్కడ. ఈ సిహెచ్ లైన్ స్లోప్ ఎంత? c-1/(-1)/(c-1 -3). ఓకే, ఇక్కడ నుంచి c+1/(c-4) -1 వస్తుంది. సో 4c+4 -c+4 వస్తుంది. ఫైనల్గా మనకి c వాల్యూ కూడా 0 వస్తుంది అనమాట. సో మనకు టోటల్గా m - c వాల్యూ ఏమవుతుంది? 0నే కదా, m0 c0. సో మనకి ఫైనల్గా ఏమొచ్చింది? బీసీ లైన్ అనేది y ఈక్వల్ టు 0 అంటే ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్. సో బీసీ అనేది x యాక్సిస్ పైన ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇద్దాం. నెక్స్ట్ మనకు సమ్ ఆఫ్ ది సిరీస్ 2 × 1 × 20c4 -3 × 2 × 20c5 +4 × 3 × 20c6 -5 × 4 × 20c7 + 18 × 17 × 20c20 ఈజ్ ఈక్వల్స్ టు అన్నాడు. సో ఈ కేసెస్లో మనం ఏం చేయాలంటే జనరల్గా మనం సిగ్మా జనరల్ మెథడ్లో వెళ్ళిపోవాలి. మామూలు ఐడియా రావాలంటే కష్టమే. జనరల్ మెథడ్లో వెళ్ళిపోవాలి. మనం ఏం చేద్దామంటే ఇలా ఇచ్చింది కదా, మనకి ఇచ్చిన సిరీస్ సమ్ ఇది. సో నేను దాన్ని ఎస్ అనుకున్నాను. సిగ్మా r ఈక్వల్ టు 1 to 17 r × r+1 × -1 హోల్ పవర్ r+1 × 20c r+3 ఇచ్చింది ఇక్కడ మనకు. సో నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఈ rనేమో r+3 - 3 అని రాశాను, r+1 ఏమో r+3 - 2 అని రాశాను, -1 హోల్ పవర్ r+3 - 2 అని రాశాను r+1 × 20c r+3. ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు మనం? -1 హోల్ పవర్ r+3 - 2ని -1 హోల్ పవర్ r+3 × -1 హోల్ పవర్ -2 అని రాయొచ్చు. ఓకే, సో మనకు అది -1 హోల్ పవర్ r+3 రిమైనింగ్. సో ఇది వచ్చేసి మనకు r+3 హోల్ స్క్వేర్ -5 × r+3 + 6 వస్తుంది. నేను ఇక్కడ ఏం చేసా? r+3ని t అనుకున్నా. సో మనం సిగ్మా t ఈక్వల్ టు 4 to 20 t² - 5t + 6 అనమాట. r+3ని t అనుకున్నాం. ఓకే, ఇది మొత్తం ఇట్లా కన్వర్ట్ అయిపోతుంది. -1 హోల్ పవర్ t × 20ct అనమాట. సో నాకు ఇలా వచ్చింది. సిగ్మా t ఈక్వల్ టు 4 to 20 -1 హోల్ పవర్ t × t² × 20ct వచ్చింది. -5 × సిగ్మా 4 ఈక్వల్ టు 20 -1 హోల్ పవర్ t × 20ct వచ్చింది. +6 × సిగ్మా t ఈక్వల్ టు 4 to 20 -1 హోల్ పవర్ t × 20ct. నేనేమనుకున్నా? దీన్ని వచ్చేసి S1 అనుకున్నా, ఈ వాల్యూని S2 అనుకున్నా, ఈ వాల్యూని వచ్చేసి S3 అనుకున్నా. ఓకే, ఫస్ట్ నేను S3 అనుకుంటా, ఇది ఈజీగానే ఉంటుంది కాబట్టి. సో S3 వచ్చేసి మనకి 20c4 - 20c5 + 20c6 - 20c7 + 20c20 మనకి ఈ వాల్యూ కదా అడిగింది. సో నేను 1 + x హోల్ పవర్ 20 ఎక్స్పాన్షన్ కన్సిడర్ చేస్తాను. సో 20c0 + 20c1x + 20c2x² + 20c20x/20. ఇక్కడ నేను ఈ ఈక్వేషన్లో డైరెక్ట్ x ఈక్వల్ టు -1 పెడతా. సో నాకు x ఈక్వల్ టు -1 పెడితే ఈ వాల్యూ 0 అనమాట. 0 ఈక్వల్ టు 1 + 20c1 × x - 1 పెట్టాం కదా, -1
ప్లస్ 20c2 ఇంటూ -1 హోల్ స్క్వేర్ అంటే మళ్ళీ 1 మైనస్ ఎక్స్ క్యూబ్ అంటే -1 హోల్ క్యూబ్ మైనస్ 20c3 ఇది. సో మనకు కావాల్సిన వాల్యూ 20c4 -20c5 ప్లస్ 26 ఇది కదా. సో ప్లస్ ఇదంతా S3 అనుకున్నా కాబట్టి S3 అని రాసేసా ఇక్కడ. సో నాకు S3 వాల్యూ వచ్చేసి S3 ఈక్వల్ టు 20c3 -20c2 ప్లస్ 19 వచ్చిందండి. సో నెక్స్ట్ మనం S2 కనుక్కుందాం. -1 మనకి ఈ వాల్యూ కావాలి, సిగ్మా t ఈక్వల్ టు 4 to 20 -1 హోల్ పవర్ t ఇంటూ 20c2 వాల్యూ కావాలి. అంటే ఇదేంటి 4 into 20c4 -5 into 20c5 ప్లస్ 6 into 26. ఈ సిగ్మా ఎక్స్పాండ్ చేశాను అంతే. ఇది మళ్ళీ 1 + x హోల్ పవర్ 20 ఎక్స్పాన్షన్ని కన్సిడర్ చేశా. సో ఇప్పుడు ఈసారి ఏం చేశా, విత్ రెస్పెక్ట్ టు x 1 టైం డిఫరెన్షియేట్ చేశానండి. సో 20 into 1 + x హోల్ పవర్ 19 ఈక్వల్ టు 20c1 ప్లస్ 2 into 20c2 ప్లస్ 3 into 20c3 x² ప్లస్ 20 into 20c20 x పవర్ 19 వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తా, పుట్ x ఈక్వల్ టు -1, x ఈక్వల్ టు -1 పెడితే 20c1 -2 into 20c2 ప్లస్ 3 into 20c3 -4 into 20c4 -20 into 20c20 వస్తుంది. నేను పుట్ x ఈక్వల్ టు -1, x ఈక్వల్ టు -1 పెట్టి ఒక మైనస్తో మల్టిప్లై చేస్తా, ఎందుకంటే ఇక్కడ +4 into 20c4 ఉంది. సో మనకి ఇక్కడ x ఈక్వల్ టు -1 పెట్టినప్పుడు -4 into 20c4 వస్తుంది. సో నేను -1తో మల్టిప్లై చేస్తానండి. సో 0 ఈక్వల్ టు మనకు -20 ప్లస్ 2 into 20c2, ఇక్కడ -1 పెట్టి -1తో మల్టిప్లై చేస్తాం కదా, మళ్ళీ ప్లస్ వస్తుంది మళ్ళీ. సో ఇది -3 into 20c3 ప్లస్ S2 ఈక్వల్ టు 0. నాకు S2 వాల్యూ వచ్చేసి ఇట్లా వచ్చిందండి, 3 into 20c3 -2 into 20c2 ప్లస్ 20 అండి. నేను ఇప్పుడు S1 కనుక్కోవాలండి. S1 కనుక్కోవాలంటే మళ్ళీ మనకి ఇక్కడ ఇప్పుడు ఇది ఉంది కదా ఈ ఈక్వేషన్ని ఎక్స్తో మల్టిప్లై చేసి మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తాను. ఓకే, ఆ ఈక్వేషన్ ఎక్స్తో మల్టిప్లై చేసి డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఇలా వస్తుందండి. సో ఇక్కడ మనకు x ఈక్వల్ టు -1 పెట్టామనుకోండి, ఆ డిఫరెన్షియేట్ చేసిన ఈక్వేషన్లో మనకు ఇలా వస్తుంది. 20c1 -2² into 20c2 ప్లస్ 3² into 20c3. సో మనకి ఇక్కడ x ఈక్వల్ టు -1 పెడితే -4² into 20c4 కదా, మనకు అక్కడ సిగ్మాలో స్టార్టింగ్ +4² into 20c4 into x³ కాబట్టి +4² into 20c4 కాబట్టి ఈ టోటల్ వాల్యూ వచ్చేసి -S3 అవుతుంది. సో ఆ నెక్స్ట్ వచ్చేసి నాకు ఇప్పుడు నేను S1, S2, S3 వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేసేస్తాను. ఇప్పుడు S1 వచ్చేసి 9 into 20c3 -4 into 20c2 ప్లస్ 20 వచ్చింది, -5 into S2 వాల్యూ వచ్చేసి ఇదనమాట 3 into 20c3 -2 into 20c2 ప్లస్ 20 ప్లస్ S3 వాల్యూ వచ్చేసి 6 into 20c3 -20c2 ప్లస్ 19 అనమాట. సో మనం ఇవి చూస్తే ఎక్స్పాండ్ చేస్తే C1, C2, C3లు ఉన్నాయి కదా, 20c3, 20c1, 20c2 ఉండే టర్మ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. మనకు మిగిలేదు కాన్స్టెంట్ టర్మ్స్ ఒకటే, -100 ప్లస్ 20 ప్లస్ 19 into 6 అంటే -80 ప్లస్ 114 అనమాట. సో టోటల్ సమ్ వచ్చేసి 34 అవుతుంది. సో నెక్స్ట్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 అయిపోయింది. 8th క్వశ్చన్. సో మనకు ద ఫంక్షన్ f of x ఈక్వల్ టు tan x minus sin x by tan x minus sin x ఈజ్ కంటిన్యూస్ అట్ x ఈక్వల్ టు 0 అన్నాడు. దెన్ f of 0 ఈజ్ ఈక్వల్స్ టు అని అడిగింది. మనకు ఫంక్షన్ కంటిన్యూస్ అట్ x ఈక్వల్ టు 0 అంటే లిమిట్ x టెండ్స్ టు 0 ఆఫ్ f of x ఈక్వల్ టు f of 0 అవ్వాలి. ఓకే, సో నేను ఇక్కడ అదే అప్లై చేసా. ఇక్కడ మామూలు ఫస్ట్ చూస్తే మనకి ఇక్కడ ఇది 0/0 ఫామ్లో ఉందన్నమాట. tan of 0 0 మైనస్ sin of 0 0/0 - 0
అంటే 0/0 ఫామ్లో ఉంది. ఎల్హాపిటల్ రూల్ వాడితే ఎన్నిసార్లు డిఫరెన్షియేట్ చేసినా రాదు. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే ఎక్స్పాన్షన్స్ వాడాలన్నమాట. సో tan x ఎక్స్పాన్షన్ ఏంది, x + x³/3 + 2x⁵/15 + సో ఆన్ టర్మ్స్ వస్తాయి. సో మళ్ళీ మైనస్ sin x ఎక్స్పాన్షన్ అంటే x - x³/3 ఫ్యాక్టోరియల్ + x⁵/5 ఫ్యాక్టోరియల్ + సో ఆన్ కదా. సో మనకి ఇక్కడ x ప్లేస్లో tan x ఉంది. సో నేను x ప్లేస్లో tan x పెట్టేసా. tan x + tan³ x/3 + సో ఆన్ మైనస్ ఆఫ్ sin x - sin³ x/3 ఫ్యాక్టోరియల్ + సో ఆన్ ఉంది బై tan x - sin x అనమాట. సో tan x - sin x అనమాట ప్లస్ tan³ x/3 + sin³ x/6. సో హయ్యర్ టర్మ్స్ అన్ని మనకి క్యాన్సిల్ అయిపోతాయి. కింద tan x - sin x ఉంది. సో tan x - sin x బై tan x - sin x అంటే +1 ప్లస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 tan³ x + sin³ x బై tan³ x/3 + sin³ x/6 బై tan x - 6 tan x - sin x ఇచ్చింది అనమాట. సో నేను ఇక్కడ ఏం చేశానంటే sin³ x కామన్ తీసేసా. sin³ x కామన్ తీసేస్తే నాకు 1/3 cos³ x + 1/6 వస్తుంది. సో లిమిట్ 0 పెట్టేస్తే అక్కడ మనకు 1/3 + 1/6 అయిపోతుంది ఇది. సో ఇక్కడ sin x కామన్ తీసాను అనుకోండి, sin x కామన్ తీసేస్తే ఇక్కడ ఈ 2 టర్మ్స్లో నుండి 1 - cos x / cos x అనమాట. నేను ఇక్కడ బై x² మల్టిప్లై చేసి డివైడ్ చేసా. 1 - cos x / x² అంటే 1/2 స్టాండర్డ్ లిమిట్ ప్రకారం. సో ఇక్కడ మనకు cos 0 1 కాబట్టి తీసేయండి ఇది. ఈ sin x ఒక sin x క్యాన్సిల్ చేయండి. sin² x / x² అంటే మళ్ళీ sin² x / x² అంటే లిమిట్ ఎక్స్టెన్స్ 0 sin x / x² అంటే 1 స్టాండర్డ్ లిమిట్ ప్రకారం. సో ఇది 1 కాబట్టి 1/3 + 1/6 వచ్చేసి 1/2నే మళ్ళీ 1/2/1/2. సో ఈ వాల్యూ కూడా 1 అయిపోతుంది. సో మనకు ఆన్సర్ ఇక్కడ ఏంటి 1 + 1 2 అనమాట. మనం తప్పు చేసేది ఏంటంటే ఎగ్జామ్లో ఫస్ట్ టర్మ్ ఏం అయిపోతుంది అనుకుంటాం, 1 అయిపోతుంది మనకు తెలుస్తుంది క్లియర్గా. కానీ ఇక్కడ సెకండ్ టర్మ్ ఉంది కదా, ఈ సెకండ్ టర్మ్ tan³ x/3 + sin³ x/6 మనం గుడ్డిగా 0 అయిపోతుందని చూసుకోకుండా 1 పెట్టేస్తే రాంగ్ అనమాట, బ్లండర్ అది. సో మనకు అది ఆ వాల్యూ వచ్చేసి 1 + 1 2 అనమాట. చాలా కేర్ఫుల్గా ఉండాలి. టర్మ్స్ ఏవేవి క్యాన్సిల్ అవుతాయి, ఏవేవి క్యాన్సిల్ అయిపోకూడదు అని చూసుకొని పెట్టాలన్నమాట. లేకుంటే ఆన్సర్ తప్పు వెళ్ళిపోతుంది, ఊరికే నెగిటివ్ మార్కులు వస్తాయి మళ్ళీ. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ చూద్దాం. మనకి ఇంటిగ్రల్ ఆఫ్ 1/x + 1/x³ ఇంటూ 23rd రూట్ ఆఫ్ 3x⁻24 + x⁻26 ఇంటూ dx ఈక్వల్ టు -α/3 ఇంటూ α + 1 ఆఫ్ 3x⁻β ప్లస్ x⁻γ ఆఫ్ α + 1/α + c. ఓకే, మనం ఈ ఇంటిగ్రేషన్ చేయాలి. x greater than 0 అన్నాడు, ఆల్ఫా బీటా గామా బిలాంగ్స్ టు ఇంటిజర్స్ అన్నాడు, వేర్ c ఈజ్ ద కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్, దెన్ ఆల్ఫా + బీటా + గామా ఈజ్ ఈక్వల్స్ టు అన్నాడు. ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఇప్పుడు 3x⁻24 ఉంది కదా, హోల్ పవర్ 1/23 ఓకే, 23rd రూట్ ఆఫ్ ఇది ఉందన్నమాట. మనం ఏం చేద్దాం, x⁻−23 బయటికి లాగేస్తాను నేను. x⁻−23 బయటికి లాగాను అనుకోండి, మనకి రిజల్టెంట్ 1 × 1/x వస్తుంది, ఈ టోటల్ ఇంటూ 1/x వస్తుంది. సో ఈ వాల్యూ వచ్చేసి మనకు 1/x² + 1/x⁴ ఆఫ్ 23rd రూట్ ఆఫ్ 3x⁻−1 + x⁻−3 అనమాట. సో చూద్దాం, అదే మనం ఇక్కడ ఏం చేసాం, మనం x⁻−23 బయటికి లాగా, సో 3/x + 1/x³ హోల్ పవర్ 1/23 ఇంటూ 1/x వచ్చింది. సో ఇది చూద్దాం, ఫైనల్గా ఇది ఇట్లా వచ్చింది మనకు. మనకి 3/x + 1/x³ ఈక్వల్ టు t అనుకుంటే ఇక్కడ మనకి దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. -3/x² + -3/x⁴ ఇంటూ dx ఈక్వల్ టు dt అని వచ్చింది. సో ఇక్కడ మనం -3 కామన్ తీసామనుకోండి, -3 ఆఫ్ 1/x² + 1/x⁴ ఇంటూ dx ఈక్వల్ టు dt వచ్చింది నాన్న. సో మనకి 1/x² + 1/x⁴ ఇంటూ dx అంటే
మైనస్ డిటీ బై 3. సో మనం దీన్ని టీ అనుకున్నాం కదా, ఈ మొత్తం మైనస్ డిటీ బై 3 అయిపోయింది. డిఎక్స్ ఇంటూ 1/x ప్లస్ 1/x పవర్ 4 వచ్చేసి, సో మనకి ఇంటిగ్రేషన్ చాలా సింపుల్గా అయిపోయింది ఇక్కడ. సో మనకి అది వచ్చేసి మైనస్ 1/3 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ టీ పవర్ 1/23 ఇంటూ డిటీ. సో ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే మనకు తెలుసు, ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/n+1 ప్లస్ సి. సో సేమ్ అదే ఇక్కడ వాడా. సో మళ్ళీ ఇక్కడ టీ సబ్స్టిట్యూట్ బ్యాక్ అనమాట, 3x ప్లస్ 3/x ప్లస్ 1/x3 మళ్ళీ ఎన్కి సబ్స్టిట్యూట్ చేసేసా. నాకు ఈ సేమ్ వాడు ఇచ్చిన ఫామ్లో వచ్చింది, మైనస్ 23/3 ఇంటూ 23 ప్లస్ 1 ఆఫ్ 3x పవర్ మైనస్ 1 ప్లస్ x పవర్ మైనస్ 3 హోల్ పవర్ 23 ప్లస్ 1/23 వచ్చింది అనమాట. సో నాకు కంపేర్ చేస్తే ఆల్ఫా ఈక్వల్ టు 23, బీటా ఈక్వల్ టు -1, గామా ఈక్వల్ టు -3, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ అంటే 19. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూద్దాం. లెట్ ది లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ అండ్ కాంజుగేట్ యాక్సిస్ ఆఫ్ హైపర్బోలా ఇన్ స్టాండర్డ్ ఫార్మ్ బి 2a and 2b respectively, and one of the focus and corresponding directrix of the hyperbola is -5, 0 and 5x plus 9 equal to 0 respectively. If the product of focal distances of a point alpha, 2√5 on the hyperbola is p, then 4p value అడిగింది. ఓకే, మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ స్టాండర్డ్ హైపర్బోలా ఈక్వేషన్ వచ్చేసి ఇదే కదా మనకు, x²/a² మైనస్ y²/b² = 1 అనమాట. సో ఇది a, 0, ae, 0 మైనస్ ae, 0 అనమాట. సో x ఈక్వల్ టు a/a అనే డైరెక్ట్రిక్స్ ఒక డైరెక్ట్రిక్స్ కరస్పాండింగ్ టు ae, 0, x ఈక్వల్ టు -a/e అనేది ఇంకో డైరెక్ట్రిక్స్ కరస్పాండింగ్ టు ఈ ఫోకస్ అనమాట, సెకండ్ ఫోకస్. వన్ ఫోకస్ వాడే ఇచ్చిండు -5, 0 అంటే మనకి ఏ వాల్యూ ఈక్వల్ టు 5 అని ఇచ్చేసిండు. కరస్పాండింగ్ డైరెక్ట్రిక్స్ ఈజ్ 5x ప్లస్ 9 అన్నాడు. సో మనకి x ఈక్వల్ టు -9/5 కదా, సో మనకి a/e వాల్యూ వచ్చేసి 9/5 అని ఇచ్చేసిండు వాడే. సో ఈ 2 మల్టిప్లై చేస్తాను నేను, నాకు డైరెక్ట్గా a² వాల్యూ 9 వచ్చేస్తుంది. స్టాండర్డ్ హైపర్బోలా ఈక్వేషన్కి ఎక్సెంట్రిసిటీ వచ్చేసి ఫార్ములా వచ్చేసి √1 + b²/a² కదా. ఇక్కడ నుంచి నాకు ఏ వచ్చింది కదా 3 అని, ఇక్కడ నుంచి ఈ వచ్చేసి నాకు ఎక్సెంట్రిసిటీ వాల్యూ 5/3 అని వస్తుంది. సో మనకు ఇక్కడ నుంచి బి కనుక్కుందాం. బి వాల్యూ డైరెక్ట్గా 4 వస్తుంది, బి కూడా ఎక్సెంట్రిసిటీ రిలేషన్ వాడుకొని చేస్తే. ఆల్ఫా, 2√5 అనేది పాయింట్ ఆన్ హైపర్బోలా అన్నాడు. సో ఇది ఆల్ఫా, 2√5, ఇది వచ్చి ఆన్సర్ వచ్చిన తర్వాత రాసే ఆల్ఫా, 2√5. ప్రోడక్ట్ ఆఫ్ ఫోకల్ డిస్టెన్సెస్ ఆఫ్ x1, y1 అంటే మనకి డైరెక్ట్ ఒక ఫార్ములా ఉంది. ఇప్పుడు ఆల్ఫా, 2√5 పాయింట్ ఆన్ హైపర్బోలా అంటే మనకి ఇక్కడ ఏ వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలుసు కదా. ఆల్ఫా దీంట్లో α² అంటే 9 మైనస్ 2√5 హోల్² 16 ఈక్వల్ టు 1 కదా. సో అక్కడి నుంచి నాకు ఆల్ఫా వచ్చేసి నాకు ఆల్ఫా వచ్చేసి నాకు 9/2 వస్తుంది. ఇక్కడ మళ్ళీ నేను 9/2, 2√5 పాయింట్ ఉంది కదా, వాడు ప్రోడక్ట్ ఆఫ్ ఫోకల్ డిస్టెన్స్ అన్నాడు అంటే pf1 ఇంటూ pf2 అన్నాడు. pf1 ఇంటూ pf2 వాల్యూ అంటే నాకు డైరెక్ట్ ఒక ఫార్ములా ఉంది, x1, y1 అంటే ex1 ప్లస్ a ప్లస్ ex1 ఇంటూ ex1 మైనస్ a అనమాట. సో ఆ వాల్యూ వచ్చేసి నాకు e² x1² మైనస్ a². సో e² అంటే 5/3 హోల్ స్క్వేర్ 25/9 ఇంటూ x1² అంటే 81/4 అనమాట. సో నాకు p ఈక్వల్ టు 189/4 వచ్చింది. వాడు అడిగింది 4p వాల్యూ. సో 4p వాల్యూ వచ్చేసి నాకు 189 అనమాట డైరెక్ట్గా. సో ఈ ఫామ్లో గుర్తుపెట్టుకోండి మనం, ప్రోడక్ట్ ఆఫ్ ఫోకల్ డిస్టెన్స్ ఆఫ్ హైపర్బోలా అంటే e² x1² మైనస్ a² అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసాం అనుకోండి. ఫర్ t greater than -1, let alpha t and beta t be the roots of equation t plus 2 whole power 1/7 minus 1 into x² plus t plus 2 whole power 1/6 minus 1 into x plus t plus 2 whole power 1/21 minus 1
ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. సో మనకు లిమిట్ t టెన్స్ టు -1 ప్లస్ ఆల్ఫా టీ ఈక్వల్ టు ఏ అని ఇచ్చిండు, అండ్ లిమిట్ t టెన్స్ టు -1 ప్లస్ ఆఫ్ బీటా టీ ఈక్వల్ టు బి అని ఇచ్చిండు. మనకి ఏమడిగిండు 72 ఆఫ్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ అన్నాడు. మనం లిమిట్ t టెన్స్ టు -1 ఆఫ్ ఆల్ఫా టీ, మనకు కావాల్సింది a ప్లస్ బి వాల్యూ. ఓకే, ఇప్పుడు a ప్లస్ బి అంటే లిమిట్ ఆల్ఫా టీ t టెన్స్ టు -1 ప్లస్ లిమిట్ t టెన్స్ టు -1 ప్లస్ బీటా టీ a ప్లస్ బి అంటే. సో మనం సమ్ ఆఫ్ ది లిమిట్స్ని ఏమని రాసుకోవచ్చు డైరెక్ట్ ఇక్కడ లిమిట్ t టెన్స్ టు -1 ప్లస్ ఆల్ఫా టీ ప్లస్ బీటా టీ అని రాయొచ్చు. ఓకే, ఆల్జీబ్రా ఆఫ్ లిమిట్స్ ప్రకారం. ఓకే, ఆల్ఫా టీ ప్లస్ బీటా టీ అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ఈ ఈక్వేషనే కదా. సో ఆల్ఫా టీ ప్లస్ బీటా టీ అంటే -b/a అనమాట. ఆల్ఫా టీ ప్లస్ బీటా టీ అంటే -b/a. -b అంటే 1 మైనస్ t ప్లస్ 2 హోల్ పవర్ 1/6. a అంటే t ప్లస్ 2 హోల్ పవర్ 1/7 -1. సో ఇక్కడ t -1 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, 0/0 ఫామ్లో ఉందన్నమాట. సో ఎల్హాపిటల్ రూల్ వాడేస్తాం. మనకు డిఫరెన్షియేట్ చేస్తే -1/6 ఇంటూ t ప్లస్ 2 హోల్ పవర్ -5/6 డివైడెడ్ బై 1/7 ఇంటూ t ప్లస్ 2 హోల్ పవర్ -6/7. సో ఇక్కడ మళ్ళీ నేను -1 సబ్స్టిట్యూట్ చేస్తే 1/1 ఈ లిమిట్ వాల్యూ వచ్చేసి -7/6 వస్తుంది. సో అదే కదా మనకి a ప్లస్ బి వాల్యూ 72 ఆఫ్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ వాల్యూ అడిగింది. సో 72 ఆఫ్ 49/36. సో ఆ వాల్యూ వచ్చేసి నాకు 98 వచ్చింది. అంతే, ఇది సింపుల్ చాలా. Let y equal to y of x be the solution of differential equation x square plus 1 into dy by dx minus 2xy equal to, ఇక్కడ ఇది చూసామనుకోండి x⁴ ప్లస్ 2x² ప్లస్ 1 ఉంది. అంటే దాన్ని ఏమని రాయొచ్చు మనం x² ప్లస్ 1 హోల్ స్క్వేర్ అని రాయాల్సి వస్తూ ఉంటున్నది. సో ఇంటూ కాస్ x ఉంది. సో మనకు y ఆఫ్ 0 ఈక్వల్ టు 1 అని ఇచ్చింది. దెన్ ఇంటిగ్రల్ -3 to 3 y ఆఫ్ x dx వాల్యూ అడిగింది అనమాట. సో దీనికి సొల్యూషన్ మనం ఎలా కనుక్కోవాలి, ఇంటిగ్రేట్ అంటే ఇప్పుడు ఈ టోటల్ ఈక్వేషన్ని ఇప్పుడు dy/dx కోఎఫిషియంట్ 1 చేస్తాను నేను. dy/dx మైనస్ 2x/1 ప్లస్ x² ఇంటూ y ఈక్వల్ టు x² ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ కాస్ x/1 ప్లస్ x² ఉంది. ఓకే, మనకి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అంటే ఈ y కోఎఫిషియంట్ అనమాట, ఈ పవర్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ 2x/1 ప్లస్ x² ఇంటూ dx అనమాట. సో ఆ వాల్యూ వచ్చేసి నాకు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వాల్యూ 1/x² వస్తుంది అనమాట. సో సొల్యూషన్ వచ్చేసి మనకు y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ ఇక్కడ 1 ప్లస్ x² ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది, x² ప్లస్ 1 ఇంటూ కాస్ x dx. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వాల్యూ 1 ప్లస్ x² కాబట్టి x² ప్లస్ 1 x² ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. సో నాకు y ఆఫ్ x/1 ప్లస్ x² ఈక్వల్ టు sin x ప్లస్ c వచ్చింది. నాకు మళ్ళీ y ఆఫ్ 0 ఈక్వల్ టు 1 అని ఇచ్చింది ఒక రిలేషన్. సో నాకు అక్కడ నుంచి c ఈక్వల్ టు 1 వస్తుంది అనమాట. సో c ఈక్వల్ టు 1 వచ్చింది కదా. సో నాకు y ఆఫ్ x వచ్చేసి 1 ప్లస్ x² ఇంటూ 1 ప్లస్ sin x ఇచ్చిండు. సో నాకు ఇది ఎక్స్పాండ్ చేస్తే 1 ప్లస్ sin x ప్లస్ x² ప్లస్ x² ఇంటూ sin x వచ్చింది. సో నాకు వాడు అడిగిన వాల్యూ ఇంటిగ్రల్ ఆఫ్ -3 to 3 y ఆఫ్ x dx కదా. సో ఈ sin x అనేది ఆడ్ ఫంక్షన్, x² sin x అనేది ఆడ్ ఫంక్షన్ కాబట్టి ఇంటిగ్రల్ -3 to 3 sin x అంటే 0, ఇంటిగ్రల్ -3 to 3 x² ఇంటూ sin x అంటే అది కూడా 0, ఆడ్ ఫంక్షన్ కాబట్టి 2. సో 1 ప్లస్ x² ఉంది కదా, ఇంటిగ్రల్ -3 to 3 1 ప్లస్ x² ఇంటూ dx అంటే ఆ వాల్యూ వచ్చేసి నాకు x³ 3 ప్లస్ x విత్ ఇన్ ద లిమిట్స్ -3 to 3 అనమాట. సో 12 మైనస్ ఆఫ్ -12 కాబట్టి 24 వస్తుంది వాల్యూ. ఆ వాల్యూ 24 వచ్చింది. సో మనకు ఆప్షన్ బి కరెక్ట్ అనమాట. ఇప్పుడు 13th క్వశ్చన్కి వెళ్దాం. సో మనకి ఇవన్నీ ఈ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, టైం కన్జ్యూమింగ్ ఉన్నాయి, జాగ్రత్త చేయాలి, క్యాలిక్యులేషన్ ఒక్కసారి చేస్తే వచ్చేటట్టు ఉండాలి.
క్యాలిక్యులేషన్ పర్ఫెక్ట్గా చేయండి అందరూ. సో ఎంత టఫ్ పేపర్ వచ్చినా మంచిగా చేయొచ్చు. మనం క్యాలిక్యులేషన్ ఒక్కసారి చేస్తే వచ్చేటట్లు పెట్టుకోవాలి. మనం రిపిటేటివ్గా చేస్తుంటే మనకి మూడంతా చెడిపోతుంది అనమాట. సో క్యాలిక్యులేషన్ మాత్రం పర్ఫెక్ట్గా చేయండి చేసినప్పుడే. సో మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఇద్దాం. లెట్ ఎఫ్ ఆర్ మ్యాపింగ్ ఫ్రమ్ left f is mapping from R to R be a polynomial function of degree 4 having extreme values at x equal to 4 and x equal to 5. If limit x tends to 0 f of x by x square equal to 5 then f of 2 is equals to అన్నాడు. ఇక్కడ మనం ఎఫ్కి వచ్చేసి ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఉన్నాయి అన్నాడు. సమ్ మినిమానో మ్యాక్సిమానో ఉంది x ఈక్వల్ టు 4,5 దగ్గర. అంటే అక్కడి నుంచి 2 రిలేషన్స్ వచ్చాయి మనకు. f డాష్ ఆఫ్ 4 ఈక్వల్ టు 0, f డాష్ ఆఫ్ 5 ఈక్వల్ టు 0. అవి 2 కండిషన్స్. నెక్స్ట్ ఇక్కడ చూసామనుకోండి ఎఫ్ ఆఫ్ 0/0 ఫస్ట్ x 0 పెడితే ఎఫ్ ఆఫ్ 0/0 వచ్చింది. సో నాకు ఇక్కడ ఏమవ్వాలి, లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0 అవ్వాలి. ఓకే, అదొక కండిషన్. ఇప్పుడు మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తా ఎలాప్టల్ రూల్. ఎఫ్ డాష్ ఆఫ్ x/2x వచ్చింది. ఓకే, ఎఫ్ డాష్ ఆఫ్ x/2x వచ్చింది కదా. సో మళ్ళీ 0 పెడతా x. అప్పుడు ఏమవ్వాలి నీకు, ఎఫ్ డాష్ ఆఫ్ 0/0 వచ్చింది. అంటే లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే మళ్ళీ ఎఫ్ డాష్ ఆఫ్ 0 కూడా 0 అవ్వాల్సి వస్తూ ఉంటున్నది. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి డిఫరెన్షియేట్ చేస్తా. ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ x/2 ఈక్వల్ టు 5 వచ్చింది నాకు. ఓకే, అప్పుడు ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ 0 ఏమవ్వాలి, 10 అవ్వాలి. ఓకే, దట్స్ ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ మనం సొల్యూషన్ చేద్దాం. ఇప్పుడు సేమ్ సమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని 4th డిగ్రీ పాలినామియల్ అన్నాడు కాబట్టి ax⁴ ప్లస్ bx³ ప్లస్ cx² ప్లస్ dx ప్లస్ en కన్సిడర్ చేసా. మనకి ఎఫ్ ఆఫ్ 0 అవ్వాలి, ఎఫ్ డాష్ ఆఫ్ 0 కూడా 0 అవ్వాలి. దాన్ని బట్టి మనకి d ఈక్వల్ టు 0 అని వస్తాయి. ఓకే, ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ 0 అవ్వాలి, 10 అవ్వాలి కదా. సో దాని నుంచి మనకి c ఈక్వల్ టు 5 వచ్చేస్తుంది. సో ఈ రెండు 0 అయిపోయి ఈ వాల్యూ 5 వచ్చేసింది. సో మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఇది వచ్చిందనమాట. సో మనకి ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ 4 ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ 5 ఈక్వల్ టు 0 అని తీసుకున్నాం కదా. సో మనకి ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4x³ ప్లస్ 3bx² ప్లస్ 10x అనమాట. ఇక్కడ నుంచి ఎక్స్ కామన్ తీసా, అదేం పెద్ద విషయం ఏం కాదు. సో ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ 4 ఈక్వల్ టు 0 చేయండి, ఎఫ్ డాష్ ఆఫ్ 5 ఈక్వల్ టు 0 చేయండి, x ఈక్వల్ టు 5, x ఈక్వల్ టు 4 పెట్టి ఆ రెండింటిని సాల్వ్ చేసామనుకోండి మనకి a ఈక్వల్ టు 1/8, b ఈక్వల్ టు -3/2 వస్తుంది. ఒకసారి చెక్ చేయండి. సో మనకి ఎఫ్ ఆఫ్ 2 అంటే 1/8 ఇంటూ 2^4 -3/2 ఇంటూ 2³ ప్లస్ 5 ఇంటూ 2² అనమాట. సో 2 - 12 ప్లస్ 20 ఆ వాల్యూ వచ్చేసి మనకు 10 అనమాట. ఓకే, దట్స్ ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇఫ్ ద లోకస్ ఆఫ్ z బిలాంగ్స్ టు C such that real part of z minus 1 by 2z plus I plus real part of z bar minus 1 by 2z bar minus I equal to 2 is a circle of radius r and center a comma b, then 15ab by r square is equals to అని అడిగింది. ఓకే, మనం ఇక్కడ రియల్ పార్ట్ ఆఫ్ z minus 1 by 2z plus I ఉంది. సో మనం దీన్ని అబ్జర్వ్ చేసామనుకోండి, ఇదేంటి, దీని కాంజుగేట్ అనో ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీని మొత్తానికి కాంజుగేట్ తీసుకున్నాం అనుకోండి, ఇదేనా వచ్చేది. సో ఇదేమని రాయొచ్చు మనం, రియల్ పార్ట్ ఆఫ్ ఇది ఈక్వల్ టు రియల్ పార్ట్ ఆఫ్ ఇదే కదా, ఇది దీని కాంజుగేట్ అయితే. సో మనం 2 ఇంటూ రియల్ పార్ట్ ఆఫ్ z minus 1 by 2z plus I ఇక్కడ అదే రాసాం. 2 ఇంటూ రియల్ పార్ట్ ఆఫ్ z minus 1 by 2z plus I, ఇది 1 కాదు. సో మనకి అది వచ్చేసి ఫైనల్గా ఒక రిలేషన్ వస్తుంది, రియల్ పార్ట్ ఆఫ్ z minus 1 by 2z plus I ఈక్వల్ టు 1 అని. మనం z ఈక్వల్ టు x ప్లస్ ఐ అని తీసుకుందాం జనరల్గా. ఓకే, సో మనకి ఇది వచ్చేసి న్యూమరేటర్లో x minus 1 plus iy by 2x plus I ఇంటూ 2y